హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆ న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, మనం ఏదైనా ఫంక్షన్కి కానీ అకేషన్కి కానీ వెళ్ళినప్పుడు తప్పకుండా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు కొన్నిసార్లు సైజ్ కరెక్ట్గా రాకపోయినా హెవీ బ్యాంగిల్స్, కొంచెం ఎక్కువ స్టోన్ వర్క్ ఉన్న బ్యాంగిల్స్ కనుక వేసుకున్నాము అనుకోండి, కొన్నిసార్లు మనకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా ఒక క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, క్యారీ బ్యాగ్ని కవర్కేసి దానిపైన కనుక బ్యాంగిల్స్ వేసుకున్నాము అనుకోండి, ఈజీగా ఎక్కుతాయి. తీసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తే సరిపోతుంది. సైజ్ కరెక్ట్గా లేకపోయినా, హెవీ డిజైన్స్ ఉన్నా కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా పని అనేది అయిపోతుంది. నెక్స్ట్ టిప్, సమ్మర్ స్టార్ట్ అయిందంటే అందరి ఇళ్ళల్లో కూడా మామిడికాయ పచ్చళ్ళు అయితే ఎక్కువగా పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు మామిడికాయ పచ్చళ్ళు ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి, దాన్ని ఎవరు తినకుండా వేస్ట్ అని పక్కన పెడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఉప్పు కనుక ఎక్కువైతే ఒక 2 బొగ్గుల్ని తీసుకొని నీట్గా వాష్ చేసి వాటర్ లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ఈ బాక్స్లో పెట్టి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక రిమూవ్ చేసాము అనుకోండి, అందులో ఉండే ఎక్సెస్ ఉప్పు అంతా కూడా ఈ బొగ్గు అనేది పీల్చేస్తుంది. తర్వాత అందులో ఉన్న ఉప్పు అనేది ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది. సో దాని ద్వారా మనం పచ్చడి అనేది ఈజీగా తినేయచ్చు. వేస్ట్ అని పడేసేదానికంటే ఇలా చక్కగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ టిప్ అనేది నేను ట్రై చేశాను, నాకు వర్క్ అయింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలాగో అందరూ మామిడికాయ పచ్చళ్ళు అయితే పెడుతూ ఉంటారు కదా, ఒకవేళ మీకు కొలతలు సరిగ్గా లేక ఉప్పు కనుక ఎక్కువైతే ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఈ రోజుల్లో కామన్గా చాలామంది ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత నెయ్యి అనేది ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, కలర్ అనేది మారకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ అయితే ఇస్తూ ఉంటారు కదా. బాయిల్డ్ ఎగ్ బాయిల్ చేసేటప్పుడు ఏంటి అంటే అది తొందరగా ఉడకాలి, పగిలిపోకుండా ఉండాలి అంటే ఇలా ఎగ్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని అందులోనే ఒక స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్, అలాగే కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కనుక పెట్టాము అనుకోండి, ఎగ్ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఇలా చేయడం వల్ల ఎగ్ అనేది పగిలిపోకుండా ఉంటుంది, తెల్ల సొన పచ్చ సొన అనేది బయటికి రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా వాడేది ఈ 2 రకాల పిండిలు అయితే వాడుతూ ఉంటాము. ఒకటి ఆశీర్వాద్, ఇంకొకటి బియ్యపిండి. బియ్యపిండి ఏంటి అంటే మనం ఏదైనా పిల్లలకి స్నాక్స్ చేసుకోవడానికి, ఆశీర్వాద్ చపాతీ చేయడానికి వాడుతూ ఉంటాము. ఇవి కొన్ని డేస్ వాడిన తర్వాత పురుగు అయితే వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం గాలి తగిలినా సరే అవి పురుగు అనేది తొందరగా పట్టేస్తూ ఉంటాయి. అలా పురుగు అనేది పట్టకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం రా సాల్ట్ ఉంటుంది కదా, రా సాల్ట్ అనేది ఇలా మూటలా చుట్టేసి పిండి మధ్యలో కనుక పెట్టి గాలి తగిలకుండా రబ్బర్ కనుక వేసాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగానే కాదు, మనం ఇంట్లో ఎన్ని రకాల పిండ్లు వాడుకున్నా సరే అన్ని రకాలుగా ఈ విధంగానైతే ట్రై చేయొచ్చు. చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే పురుగు అయితే పట్టదు. మెయిన్గా ఆశీర్వాద్ పిండి చాలామంది 5 kgs అయితే ఒకేసారి తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. దీని ప్లేస్లో మనకి బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి కూడా బాక్స్లో వేసి మూత పెట్టుకున్నా సరే పురుగు అయితే పట్టకుండా ఫ్రెష్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఏదైనా పచ్చళ్ళు కానీ ఏదైనా పొడి ఏదైనా స్టోర్ చేసుకోవాలి అంటే ఇలాంటి గ్లాస్ కంటైనర్స్ అయితే వాడుతూ ఉంటాము. ఇందులో మనం అల్లం పేస్ట్ కానీ ఏదైనా పికిల్స్ పెట్టినప్పుడు కొన్నిసార్లు ఎంత క్లీన్ చేసినా సరే ఆ స్మెల్ అయితే పోకుండా ఉంటాయి. మనం పౌడర్తో లిక్విడ్తో క్లీన్ చేసినా కూడా పోవు. ఆ స్మెల్ పోవాలి అంటే వీడియోలో చూపించినట్టుగా న్యూస్ పేపర్ కానీ లేదు అంటే బియ్యం కడిగిన వాటర్ కానీ ఉంటాయి కదా, వాటిని మనకి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక రిమూవ్ చేసాము అనుకోండి, ఆ స్మెల్ అంతా కూడా ఆ న్యూస్ పేపర్ కానీ ఆ బియ్యం కడిగిన వాటర్ అనేది పీల్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని రిమూవ్ చేసి ఒకసారి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి, ఎలాంటి ఆయిల్ స్మెల్ కానీ పచ్చడి స్మెల్ కానీ ఇలాంటివి అయితే రాకుండా ఉంటాయి. మెయిన్గా పచ్చళ్ళు ఇలాంటి గాజు సీసాలలో స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా, ఏదైనా స్మెల్ వచ్చినా మనం అలానే వాష్ చేసి పెట్టాము అనుకోండి, అది తొందరగా పాడైపోయి బూజు అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైనా తడి లేకుండా తుడుచుకొని నీట్గా వాష్ చేసి క్లీన్ చేసిన తర్వాతనే మనం పచ్చళ్ళు అనేది స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు ఎక్సెస్ వాటర్ వల్ల కొన్నిసార్లు వాటర్ అయితే మొత్తం లీక్ అయిపోయి
గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ పైన గ్యాస్ స్టవ్ మీద మొత్తం కూడా పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలి, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మనం ఎక్కడైతే విజిల్ పెడతాం కదా ఆ ప్లేస్లో టిష్యూ పేపర్ను పెట్టేసి పైనుండి విజిల్ని కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎక్సెస్ వాటర్ ఏదైనా బయటకు వచ్చినా సరే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది. దానివల్ల మనం మళ్ళీ అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఒక టిష్యూ పేపర్ అనేది రిమూవ్ చేస్తే సరిపోతుంది. మీకు కనిపిస్తుంది కదా, ఆల్రెడీ నేను కుక్కర్ పెట్టినప్పుడు కుక్కర్లో ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోయాయి. అంటే టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది. జస్ట్ మనం ఒక టిష్యూ పేపర్ని రిమూవ్ చేస్తే మనం వాష్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అలాగే మన కుక్కర్ కూడా చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఎగ్స్ అనేది బాయిల్ చేసిన తర్వాత ఇలాంటి ఎగ్ షెల్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. కొంతమంది చెట్లకైతే వేస్తుంటారు, కొంతమంది డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. ఇప్పటి నుండి పడేయకుండా వాటిని మంచిగా ఎండలో ఆరబెట్టి అందులో ఉండే తడి అంతా పోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే స్మెల్ రాకుండా కొంచెం బేకింగ్ సోడా అలాగే రా సాల్ట్ వీటన్నిటిని వేసి ఒక 2 రౌండ్స్ కనుక మిక్సీ తిప్పుకున్నాము అనుకోండి, మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది మంచిగా షార్ప్ అవుతాయి. మనం కొనుక్కున్నప్పుడు మిక్సీ జార్ బ్లేడ్స్ ఎంతైతే షార్ప్గా వస్తాయో సేమ్ అంతే షార్ప్గా అవుతాయి. చాలామంది మిక్సీ జార్లో ఏదైనా వేసినా సరే గ్రైండ్ అవ్వట్లేదు అనుకుంటారు కదా, ఇలా వేసి చూడండి మంచిగా గ్రైండ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఎగ్ షెల్స్ కనుక అవైలబుల్గా లేవు అనుకోండి, రా సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ట్యాబ్లెట్ షీట్స్ ఏదైనా ఒకటి వేసుకోండి. ఏది వేసినా సరే మిక్సీ జార్ బ్లేడ్స్ అయితే షార్ప్ అవుతాయి. నెక్స్ట్ టిప్, మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలానే హ్యాండ్ బ్యాగ్ అయితే తప్పకుండా క్యారీ చేస్తూ ఉంటాం కదా. మనము కీస్ లాక్ చేసిన తర్వాత డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లోకి వేయడం వల్ల అవి ఎక్కడో అడుగున పడిపోతూ ఉంటాయి. తీసేటప్పుడు అంత ఈజీగానైతే దొరకవు. ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. ఒక సేఫ్టీ పిన్ తీసుకొని సేఫ్టీ పిన్కి ఈ కీస్ పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ పైన కనుక పెట్టాము అనుకోండి, మనకి ఈజీగా దొరుకుతాయి. ఈవెన్ పిల్లలు కానీ మన హస్బెండ్ కానీ ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి వెతికినా సరే ఈజీగా కీస్ అయితే కనిపిస్తాయి. హడావిడిలో ఓపెన్ చేయాలన్నా ఎక్కడో పడిపోతాయన్న టెన్షన్ లేకుండా మనకి కానీ ఎవరికైనా సరే చాలా ఈజీగానైతే దొరుకుతాయి. కీస్ చిన్నగా ఒకవేళ కీచెన్ లేదు అనుకోండి, అడుగున పడిపోతూ ఉంటుంది కదా, అందుకని సేఫ్టీ పిన్ పెట్టేసి ఇలా కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా ఈజీగానైతే దొరుకుతాయి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఎక్కువగా యూజ్ చేసే ఐటమ్ ఏదైనా ఉంది అంటే ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్లో వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, ఇడ్లీ పిండి, దోశ పిండి అన్నీ అయితే స్టోర్ చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఫ్రిడ్జ్ నుండి అయితే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఆ బ్యాడ్ స్మెల్ రిమూవ్ చేయడానికి ఫ్రిడ్జ్ అంతా ఓపెన్ చేసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఒక టిప్ అయితే ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకోవాలి, అందులోనే కొంచెం బేకింగ్ సోడా వేసి ఒక న్యూస్ పేపర్ అయితే పెట్టాలి. తర్వాత దీన్ని తీసుకెళ్ళి నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక రిమూవ్ చేసాము అనుకోండి, ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది. సో దాని ద్వారా ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది. ఇలా ట్రై చేయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మన ఛానల్లో ఆల్రెడీ 5 to 6 టిప్స్ అయితే షేర్ చేశాను. అంటే ఫ్రిడ్జ్ నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఎలా రిమూవ్ చేయాలి అనేసి ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి, మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. మనం నైట్ మొత్తం కనుక ఉంచాము అనుకోండి, అందులో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది. సో దానివల్ల ఫ్రిడ్జ్ అయితే మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. తీసి మొత్తం క్లీన్ చేయాల్సిన పని లేకుండా మన పని అనేది అయితే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తింటూ ఉంటారు కదా. డ్రై ఫ్రూట్స్ అనేది చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటాయి. మనం అలానే డబ్బాలో వేసి నార్మల్గా స్టోర్ చేసాము అనుకోండి, అవి తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటాయి. మనకల్లా పురుగు పట్టకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక 2-3 మిరియాలు అలాగే కొంచెం రా సాల్ట్ వేసి దీన్ని మొత్తం కలిపి గాలి తగలకుండా మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి 2-3 months ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా చాలా ఫ్రెష్గానే అయితే ఉంటాయి. చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కనుక మీరు స్టోర్ చేసుకున్నారు అనుకోండి, చాలా రోజుల వరకు డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి. అలాగే బాదము, కిస్మిస్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశాను. ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ టిప్, మనం మొబైల్ యూజ్ చేసేటప్పుడు వర్షం పడ్డప్పుడు కానీ మిస్ అయ్యి వాటర్లో పడింది అనుకోండి, అందులోకి వాటర్ అంతా పోయి బ్యాటరీ అంతా కూడా ఉబ్బిపోయి పాడైపోతూ ఉంటుంది కదా, అప్పుడు షాప్ వరకు తీసుకెళ్తూ ఉంటాము. ఇప్పటి నుండి మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి. షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా నీట్గా వాటర్ లేకుండా తుడిచి ఒక బౌల్లో రైస్ తీసుకొని ఆ రైస్ మధ్యలో ఈ ఫోన్ను నైట్ పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి, అందులో ఉండే వాటర్ని తేమనంతా కూడా ఈ బియ్యం అనేది పీల్చేస్తుంది. అప్పుడు ఫోన్ అంతా కూడా డ్రై అయిపోతుంది. సో తర్వాత ఫోన్ని కనుక ఆన్ చేసాము అనుకోండి, వెంటనే ఆన్ అయిపోతుంది. షాప్కి తీసుకెళ్లే ముందు ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి. వర్క్ అవ్వదు అనుకున్నప్పుడు మాత్రమే షాప్కి వెళ్ళి రిపేర్ అయితే చేయించుకోండి. ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ for watching.